రామ్టాక్కి తిరిగి స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన సంవత్సరంలో మీ ముందుకు ఇదే నేను రావటం. 15 రోజులు గ్యాప్ రావటానికి వేరే కారణాలేం లేవు. నేను అస్వస్థత గురి కావటం. ఈ గ్యాప్ ఉండకూడదనే ఈరోజు తిరిగి పూర్తిగా కోలుకోకపోయినా మీ ముందుకు వస్తున్నా. మిమ్మల్ని చూడాలనే తహతహతోటే, మీతో సంభాషించాలనే తహతహతోటే ఇలా మీ ముందుకు వచ్చాను. నిన్న ఒక వార్త చూశాను. ముందుగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏంటి ఆ ఆర్డినెన్స్ అంటే, ఇక నుంచి గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డులు, స్వర్ణ గ్రామ సచివాలయం, స్వర్ణ గ్రామ వార్డులు దీనిగా మారుస్తూ ఒక ఆర్డినెన్స్ డిక్లేర్ చేసింది. అంత అత్యవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆర్డినెన్స్ డిక్లేర్ చేయాల్సినంత అవసరం అయితే ఫస్ట్ అసలు నాకు కనపడలేదు. రెండోది, అసలు ఆ పేరులో లాజిక్ కనపడలేదు నాకు. ప్రతి గ్రామం స్వర్ణ గ్రామం అవుతుందా? ఉన్న గ్రామాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినటువంటి గ్రామాలు బెస్ట్ పర్ఫార్మెన్స్ విలేజ్ కింద స్వర్ణ గ్రామ సచివాలయమును, స్వర్ణ గ్రామానికిను ఒక పెట్టడంలో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మనం గోల్డెన్ జూబ్లీ అంటాం, స్వర్ణ దీంట్లో ఎందుకని అన్నిటికీ స్వర్ణ వర్తించదు. మీ విజనరీ డాక్యుమెంట్ కరెక్ట్, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కరెక్టే, నేను కాదంటలేదు. కానీ సచివాలయానికి అది అతకలేదు. ఏ విధంగా చూసుకున్నా కూడా అది ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంది. ప్రతి ఊరు స్వర్ణగ్రామ సచివాలయం కావాలని మీకు లక్ష్యం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి సచివాలయాన్ని స్వర్ణగ్రామ సచివాలయం అంటామేంటి? మీరు సంస్కరణలకు ఆద్యులు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మీరు పోటీతత్వాన్ని పెంచిన వాళ్ళు. అంటే ఏంటి? ఆరోగ్యకరమైన పోటీ పెట్టి అందులో అత్యుత్తమ వాటికి ఒక రకమైనటువంటి అవార్డులు ఇవ్వాలి. అప్పుడు మీరు కావాలంటే ఇది స్వర్ణ సచివాలయం 2025 స్వర్ణ సచివాలయం కింద ఒక గ్రామానికి అవార్డు ఇవ్వండి. ఆ స్వర్ణ అనే పదానికి అర్థం ఉంటుంది. అది మీరు 2047 లక్ష్యం వేరు, సచివాలయానికి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఆ పేరు మార్చాలనేది తప్పితే నాకైతే ఏం కనపడలేదు దీంట్లో. ఆ పెట్టేటప్పుడు కూడా అది అతికేటట్టు ఉండాలి. ఎవరిస్తున్నారు సలహా మీకు నాకైతే తెలియదు, కానీ ఇంకేదన్నా మార్చుకున్నా బాగుండేది. రెండోది, ఇది చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇదే పనిచేశాడు. అదవరకు ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి అన్నీ మార్చేసి వైఎస్ఆర్ పేర్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఈ విషయంలో తగ్గట్లా, వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు మార్చుకుంటానే ఉన్నారు. అయితే నా పాయింట్ వల్ల ఏంటంటే, అసలు ఈ ఊర్ల రాజకీయం లేకపోతే పథకాల్ని మార్చటం, ప్రభుత్వాలు మారితే అది కొనసాగింపుగా చూడాలి. మీరు అదే సచివాలయాలని మంచిగా తయారు చేయండి, దాంట్లో తప్పు లేదు. రెండోది, ఆ పేరు మీరు ఒక ఆలోచించి పెట్టినట్టుగా నాకైతే అనిపించలేదు. ఇట్లా అతకని పేర్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు నిన్న జిల్లాల పేర్లు పెట్టేటప్పుడు పోలవరం జిల్లా అన్నారు. పోలవరం అసెంబ్లీ లేని పోలవరం జిల్లా ఏంటి? దీంట్లో అర్థం ఏంటో నాకైతే తెలియట్లేదు. గోదావరి మీకు చింతూరు దగ్గర నుంచి మొదలయ్యి చివరి దాకా రాజమండ్రి దాకా ఆ గోదావరి చుట్టూ ఆ పైన ఉన్నటువంటి భాగాన్నే పోలవరం జిల్లా కింద ఇప్పుడు చేశారు. దాని బదులు అడవి తల్లి గోదావరి అని పెట్టండి, చక్కగా ఉండేది. పోలవరం పెట్టాలనుకున్నప్పుడు పోలవరం గ్రామం ఉన్నటువంటి దాన్ని దీంట్లో చేర్చండి. ఎందుకు ఇస్తున్నారో, ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అంటే ఇది అన్నిట్లో కనపడుతుంది. జిల్లా రాజకీయాల్లో కూడా జిల్లాలకు పేర్లు, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు, ఒంగోలు జిల్లాకి ప్రకాశం, తర్వాత కడపకి వైఎస్ఆర్, విజయవాడకి ఎన్టీఆర్. సరే ఏంటో అసలు అట్లానే కోనసీమకు వచ్చి అంబేద్కర్ కోనసీమ.
అసలు దాంట్లో లాజిక్ ఏంటి? ఆ జిల్లాకే అంబేద్కర్ ఎందుకు గుర్తుకొచ్చారో అర్థం కాలేదు. ఎందుకంటే అంబేద్కర్ అందరివాడు, చాలా పెద్ద మహనీయుడు. అటువంటి వ్యక్తిని ఒక జిల్లాకు పరిమితం చేశారు. అదేమన్నా కొంతమంది ఇదేంటంటే రాజకీయంగా ఏదో ఎస్సీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పెట్టాలని అనుకుంటే, నా దృష్టిలో అంబేద్కర్ అందరివాడు, అది వేరే విషయం. మీరనుకున్న లాజిక్ ప్రకారంగా కూడా ఆంధ్రాలో కోనసీమ నంబర్ 1 కాదు ఎస్సీ జనాభా పర్సంటేజ్ వైజ్. ఎక్కడ ఉంది అది? నా 5దో 6గా ఉంటుంది, అంతేగాని ఫస్ట్ కాదు అది. కాబట్టి ఏ లాజిక్ వర్తించదు. పేర్లు, మహనీయుల పేర్లు పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టత ఉంది ఈ విషయంలో. ఏం చెప్పాడు? జిల్లాకి పరిమితం చేయటం ఏంటి? ఇటువంటి మహానుభావుల్ని పోలవరం ప్రాజెక్టుకి పెట్టండి, లేకపోతే ఇంకొక దీనికి పెట్టండి. అవి ఎట్లా ఉండాలంటే రాష్ట్రం మొత్తం ప్రభావితం చేసేటట్టు ఉండాలి జిల్లాకి. అంతేగాని మీ రాజకీయాల కోసం నాయకుల్ని వాడుకోకూడదు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ రోజుకైనా జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో జిల్లాని పిలవటమే ప్రజలకి దగ్గరగా ఉంటుంది. ఇది సరే, ఇవన్నీ వదిలిపెట్టండి. అసలు విషయానికి వస్తాను. స్వర్ణగ్రామం అనే పేరు పెట్టేటప్పుడు అయితే పేటెంట్ రైట్సే ఉండవు కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు ప్రభుత్వం, అది వేరే విషయం. కానీ స్వర్ణగ్రామం అనేటువంటిది ఆంధ్రాలో ఉంది. ఎక్కడో కదా, మా ఊరు, నేను గర్వంగా చెప్పుకుంటా. కారంచేడు మండలం స్వర్ణగ్రామం అత్యంత పురాతన గ్రామం. ఇప్పటిది కాదు, ఇది పర్చూరు అసెంబ్లీ కిందకు వస్తుంది ప్రస్తుతం. ఇది ఎప్పటి నుంచి అసలు స్వర్ణ గ్రామ చరిత్ర, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ పుస్తకం నా దగ్గర రెడీగా లేదు. అలహరి శ్రీనివాస్ హైదరాబాద్లో జర్నలిస్టు, చానాళ్ళు పనిచేశాడు, TV9లో కూడా చేశాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, మా ఊరు ఆయనే, స్వర్ణగ్రామ చరిత్ర అని చెప్పి రాశాడు. ఒక్కసారి ఎవరైనా చదువుకోగలిగేటట్టయితే ఇంకొకసారి ఎప్పుడైనా సరే నేను ఆ పుస్తకం ప్రింట్ కూడా పెడతాను దీంట్లో. ఎందుకనంటే అసలు దానికి ఉన్న చరిత్ర, అద్భుతమైన చరిత్ర ఉంది. మహామంత్రి తిమ్మర్సేవ వచ్చి వివాదం వస్తే చీరాలకి స్వర్ణకి మధ్య పొలిమేర పరిష్కరించాడట. అత్యంత పురాతన దేవాలయాలు ఉన్నాయి, చోళుల కాలం నుంచి ఉన్నటువంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి అక్కడ. అతి మేజర్ గ్రామ పంచాయతీ. అయితే ఆ దురదృష్టం ఏంటంటే ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. సామాజిక పరంగా ఆధిపత్య సామాజిక వర్గాలు ఉన్నప్పుడే వాటి మీద దృష్టి ఎక్కువ పడుతుంది. ఇంకొక కారణం కూడా ఏంటంటే మా పక్కనే 4 కిలోమీటర్లు కారంచేడు, అక్కడ మోతుబరి రైతులు ఉండటం మొదటి నుంచి. వాళ్ళందరూ మద్రాసు వెళ్ళటం, ఆ తర్వాత ఆ విధంగా సినిమా ఫీల్డ్లోకి రావటం, ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ అయ్యారు. స్వర్ణలో అటువంటి పరిస్థితి లేదు. అంతా సాదాసీదా రైతులు, ధనిక రైతులుగా చెప్పుకోవచ్చు, అంతకు మించి లేదు అక్కడ. సో ఈ ఊరు ఇవాళ మీరు స్వర్ణగ్రామం అనే దాన్ని, ఒక పేటెంట్ని రాష్ట్రం మొత్తం తీసుకుంటున్నారు. అందుకు నేను గర్వపడాలో లేకపోతే మా ఊరు ప్రత్యేకత పోయిందని బాధపడాలో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు ఆ స్వర్ణగ్రామం అనే నమూనాను మీరు తీసుకున్నప్పుడు అసలు ఆ స్వర్ణగ్రామం అనే పేరున్నటువంటి గ్రామాన్ని ముందుగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దండి. మా ఊర్లో ఈ రోజుకి డ్రైనేజీ విషయంలో చాలా వెనకబడి ఉంది. అట్లానే ప్లాంటేషన్ చేయాలి, ట్రీ ప్లాంటేషను వీధుల పక్కన లేకుండా దుమ్ము విపరీతంగా లేస్తూ ఉంటుంది. రోడ్లు బాగుపడ్డాయి, అంతవరకు ఒప్పుకోవాలి నేను. తర్వాత కమ్యూనిటీ హాల్, అంత పెద్ద పంచాయతీ కమ్యూనిటీ హాల్ అంటూ లేదు అక్కడ. పక్కనున్న కారంచేట్లో 2 అతిపెద్ద కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్, మ్యారేజెస్ జరుపుకోవడానికి. అట్లానే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పుకోగలిగితే చెప్పాల్సి వస్తే చాలా వస్తాయి. నా పాయింట్ అలా ఒకటే ఏంటంటే, స్వర్ణ గ్రామం అనేదాన్ని ఇవాళ మీరు రాష్ట్ర వ్యాప్త నమూనా కింద మార్చినప్పుడు అసలు ఆ స్వర్ణ గ్రామం ఎక్కడుందో ఆ గ్రామాన్ని ముందు మోడల్ విలేజ్గా మార్చాల్సినటువంటి అవసరం మీకుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే స్వర్ణ గ్రామం అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా కాపు సామాజిక వర్గం అతి పెద్ద
సామాజిక వర్గం. అందువల్లనే అభివృద్ధి కాలేదని తెలియదు మరి. ఎందుకనంటే అక్కడ ఆ దృష్టి పడల ఆ ఊరి మీద. ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. దయచేసి మీరైనా దృష్టి సారించి స్వర్ణ గ్రామం అనే నమూనాను మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేటప్పుడు ఏ స్వర్ణ గ్రామాన్ని మీరు తీసుకొని ఇది చేస్తున్నారో ఆ స్వర్ణ గ్రామాన్ని ముందు అభివృద్ధి పదంలో మిగతా రాష్ట్రాన్ని చూపించండి. అద్భుతంగా దాన్ని తీర్చిదిద్ది అప్పుడు ఈ నమూనాను మేము రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నామని చెప్పండి. అప్పుడు కొంత అర్థం ఉంటుంది. ఏది ఏమైనా ఈ పేర్లు పెట్టేటప్పుడు మాత్రం ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అది అతికినట్టు ఉండాలి. ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఉండకూడదు. పథకాలు మార్చుకోవటం అంటే ఇది కామన్ అయిపోయింది. జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు మారుస్తాడు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జగన్ పథకాలు మారుస్తాడు. నేను దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రయోజనమే లేదు. కాకపోతే ఆ స్వర్ణ గ్రామ సచివాలయం అనే దానికి అర్థం లేదనేది నాకైతే అనిపిస్తూ ఉంది. నా కోరికల్లో ఒకటే, నా స్వార్థం ఒకటే. మీరు స్వర్ణ గ్రామాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కాబట్టి మా ఊరిని ముందు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దండి. ఇది రేపటి నుంచి మనం రెగ్యులర్గా జాతీయ అంతర్జాతీయ వార్తా విశ్లేషణలు చేసుకుందాం. మళ్ళా మీ ముందుకు వచ్చినందుకు సంతోషపడుతూ నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.